ఈనాటి ఆరాధనను గురువులందరికీ సమర్పిస్తూ గురుత్వ స్థాపన మహోత్సవ శుభ సందర్భాన గురువులందరినీ దేవుడు దీవించి తన ఆత్మాభిషేకముతో అభిషేకించుకొని తన సేవలో బలంగా వాడుకోమని, తన యొక్క కాపుదలలో ఉంచమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు డివైన్ వాయిస్ ఐసి. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెల్విన్ మేరీని దీవించి దేవుని యొక్క జ్ఞాన వరాలు ఫలాలతో నింపి భాషా వరముతో దీవించమని, మరియు మంచి ఆయుధారోగ్యాలు ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు ఒక కుటుంబము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనను మీ అందరి కొరకు, మీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా సమర్పిస్తున్నాను. మొక్కరించండి. ఆ గొప్ప దేవుని యొక్క కరుణ కాంతి కిరణాలు మనందరి మీద ప్రకాశింపచేయబోతున్నాడు ఆ గొప్ప దేవుడు. జీవమునిచ్చిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, నాలో ప్రాణము పోసిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. జీవమునిచ్చిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, నాలో ప్రాణము పోసిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. జీవమునిచ్చిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, నాలో ప్రాణము పోసిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. జీవమునిచ్చిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, నాలో ప్రాణము పోసిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. జీవమునిచ్చిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, నాలో ప్రాణము పోసిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. మనందరి కొరకు సిలువను మోసినటువంటి దేవుని ఆరాధిద్దాం. తన రక్తాన్ని కార్చినటువంటి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. తన ప్రాణాన్ని దారపోసిన ఆ కరుణామయునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆమేన్. సిలువను మోసిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, సిలువను మోసిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, రక్తము కార్చిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము, రక్తము కార్చిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. సిలువను మోసిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, సిలువను మోసిన యేసయ్యా, స్తుతి స్తోత్రము, రక్తము కార్చిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. రక్తము కార్చిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము, 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 ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము. గొప్ప దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుని ఆరాధించుకుందాం.
తన పవిత్రమైనటువంటి ప్రేమ జ్వాల తన హృదయంలో నుండి మనందరి మీద చిలకరిస్తున్న దేవుని ఆరాధించుకుందాం. ఆ కరుణామయని ప్రేమ, ఆ కరుణామణి యొక్క రక్తము మనందరినీ రక్షించునుగాక. మనలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగించునుగాక. మనందరికీ సంపూర్ణ ఆశీర్వాదము లభించునుగాక. గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ప్రేమ స్వరూపుడ యేసయ్యా స్తుతి స్తోత్రము. 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 ఇహ పరములకధిపతి స్తుతి స్తోత్రము. ఇహ పరములకధిపతి స్తుతి స్తోత్రము. ఇహ పరములకధిపతి స్తుతి స్తోత్రము. ఇహ పరములకధిపతి స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన 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 స్తుతి స్తోత్రము. ఇమ్మానువేలు దేవుడుగా ఈ లోకానికి వచ్చి ఎల్లప్పుడూ మనతో ఉంటానని వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనందరి మీద కుమ్మరించమని వేడుకుంటూ ఆ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ కరుణామయుని మనమందరం కూడా మనసారా ఆరాధించి మహిమపరుచుకుందాం. ఇమ్మానువేలు దేవుడవు స్తుతి స్తోత్రము. ఇమ్మానుయేలు దేవుడవు స్తుతి స్తోత్రము. ఇమ్మానువేలు దేవుడవు స్తుతి స్తోత్రము. ఇమ్మానుయేలు దేవుడవు స్తుతి స్తోత్రము. తోడుగా ఉండే దేవుడవు స్తుతి స్తోత్రము. మాకు తోడుగా ఉండే దేవుడవు స్తుతి స్తోత్రము. మాకు తోడుగా ఉండే దేవుడవు స్తుతి స్తోత్రము. మాకు తోడుగా ఉండే దేవుడవు స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన ఆమేన్. స్తోత్రము. ఆరాధన ఆరాధన స్తుతి 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 స్తోత్రము. రెండు చేతులు పైకి
లేపి ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము హల్లెలూయా 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 స్తోత్రమయ్యా హల్లెలూయా 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 జీవమునిచ్చిన యేసయ్యా స్తుతి స్తోత్రము నాలో ప్రాణము పోసిన మెస్సయ్యా స్తుతి స్తోత్రము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రేమామైన ముందు మనందరం కూడా మోకరించి ఉన్నాం. అడగండి, ఏం కావాలని వచ్చారో అడగండి. స్తోత్రమయ్యా. ఏ దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్నారో ప్రభుని అడగండి. కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానము లేకుండా ఎన్నెన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మోసమే, ఏమి చూసినా మోసమే కనిపిస్తుంది. ఈరోజు ప్రభుని అడుగుదాం. యేసయ్యా, మీ హృదయములో నుండి ఆ ప్రేమ మా హృదయములో ప్రవహింపచేయండి ప్రభువా. మీ హృదయములో నుండి కారిపడే నీళ్లు, రక్తము మా అందరి మీద చిలకరించండి ప్రభువా. తద్వారా మాకు స్వస్థత, విడుదల, విమోచన కలుగుతుందని విశ్వసిస్తూ ఉన్నాను ప్రభువా. మీ హృదయములో నుండి ప్రవహించే ఆ ప్రేమ జ్వాల ఈ ప్రపంచమంతా కూడా ప్రవహించబడునుగా. ప్రపంచంలో ఉన్న నాయకుల మీద ప్రవహించబడునుగా. ప్రతి కుటుంబంలో ప్రవేశించునుగా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చునుగా. రాతి హృదయము కరిగించబడునుగా. ఓ ప్రభువా, ప్రేమామయుడు అనే తండ్రి, ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ ప్రభువా. ఎంతగానో ప్రేమించి చివరికి మీ ప్రాణాలే మా కోసం దారపోసిన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఆ ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమలో జీవించే యోగ్యతను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తున్న బిడ్డల తలంపులన్నీ నెరవేరునుగా. వీరందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగా. అద్భుత కార్యాలు జరుగునుగా ప్రభా. ఎక్కడ ప్రేమ, శాంతి, సమాధానం లేదో ఆ కుటుంబాలను మీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ప్రేమను నింపమని ప్రార్థిస్తున్నాం. గొడవలు, విభేదాలు, అనుమానాలు అన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీ ముందు మోకరించి ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకొని ఎన్నో బాధలతో, ఎన్నో వ్యాధులతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో ఆటంకాలతో బాధపడుతున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. అలాగే విదేశాలకు వెళుతున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఇంటర్వ్యూలకు వెళుతున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఆ ప్రాసెస్ లో తోడుగా ఉండండి ప్రభువా. అక్కడున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభువా. మంచి బంధాలను ఏర్పాటు చేయండి ప్రభువా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానం లేని వారికి మీ దీవెనలు కుమ్మరించండి ప్రభువా. అనేక విధాలుగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఈ డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా ప్రార్థన సహాయాన్ని కోరుతున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఈ డివైన్ వాయిస్ ఛానల్ కు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి ప్రభువా. ఓ ప్రభువా, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి.
అనేక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారి హృదయంలో మీ హృదయంలో కారిపడే ప్రేమను ప్రవేశింపచేయండి ప్రభువా. ఆసుపత్రిలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి దేవా. చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఈ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక విసిగి వేసారిపోయి అన్ని మార్గాలు మూయబడి ఎంతో వేదనతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి, యవ్వనస్తులను దీవించండి ప్రభువా. తెలుసు తెలియక తప్పటడుగులు వేస్తూ ఉన్నారు ప్రభువా. మీ ఆత్మతో వారిని బలపరచండి దేవా. యేసయ్యా, ఇది విశ్వప్రసాద ఆరాధన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ప్రతి బిడ్డలో ఉన్న రోగాలన్నీ తొలగిపోవునుగాక. మీరే పరమ వైద్యుడుగా మారునుగాక. ఈ ఆరాధన పరమ ఔషధముగా మారునుగాక. యేసయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచండి ప్రభువా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. షుగర్, బీపీ, అనేక రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. స్వస్థత దయచేయండి ప్రభువా. నడినెత్తించి కాళ్ళ వరకు మీ రక్తాన్ని చిలకరించి ప్రతి బిడ్డను అభిషేకించి ప్రతి బిడ్డను స్వస్థపరచండి ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచండి. యేసు నామములో అక్కడ నొప్పి తొలగిపోవునుగాక, ఆ బాధ తొలగిపోవునుగాక, ఆ వ్యాధి తొలగిపోవునుగాక, ఆ ఆటంకాలు తొలగిపోవునుగాక. స్తోత్రం ప్రభువా. ఈరోజు ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారో ప్రభువుకు సమర్పించండి. స్తోత్రమయ్యా. ఏ కుటుంబం కోసం ప్రార్థించాలనుకుంటున్నారో ప్రభువుకు సమర్పించండి. మానసిక గాయాలు, శారీరక గాయాలతో బాధపడుతున్న వారిని ప్రభువుకు సమర్పించండి. యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జీవమునిచిన యేసయ్యా, స్తుతి స్తోత్రము. నాలో ప్రాణము పోసిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. అందరు బొక్కనిత గొప్ప దేవుని ఆక ప్రేమ, కరుణ, కాంతి కిరణాలు మనందరి మీద ప్రకాశింపచేయడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన తలంపులతో ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించండి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. జీవమునిచిన యేసయ్యా, స్తుతి స్తోత్రము. నాలో ప్రాణము పోసిన మెస్సయ్యా, స్తుతి స్తోత్రము. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్రము.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరి మీద కుమరించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.